దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము ధ్యానం చేస్తున్నటువంటి అనేక మంది భక్తి కలిగినటువంటి స్త్రీలను గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. అయితే భక్తి కలిగినటువంటి స్త్రీలు వారి భక్తిని కొనసాగిస్తున్నటువంటి విధానంలో ప్రభు యొక్క పరిచర్యలోను, అలాగే ప్రభు కొరకు పోరాడి వారి స్థానాన్ని నిలబెట్టుకుని ఎంతో ధన్యకరంగా ఆశీర్వాదకరంగా మార్చుకున్నటువంటి అనేక మంది స్త్రీలను గురించి మనము ఎప్పటికప్పుడు మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ దినాన మనం ధ్యానం చేయాల్సినటువంటి ఒక స్త్రీని గురించి మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. జ్ఞానము గలగ స్త్రీ గృహం కట్టుకుంటుంది అనగా తన కుటుంబాన్ని దేవుని కొరకు కట్టుకునేటువంటి స్థితి. అంటే కుటుంబాన్ని కట్టే బాధ్యతను ఎవరికిచ్చాడండి? దేవుడు స్త్రీకి దేవుడు అప్పగించాడు. అయితే మనం చాలా సందర్భాల్లో బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే తల్లిదండ్రుల పెంపకంలో భయభక్తులతో ఎదిగిన వారు కొందరు ఉంటూ ఉంటారు. అయితే యవన ప్రాయంలోకి వెళ్ళిన తర్వాత మరి లోకానుసారమైనటువంటి జీవితంలో వాళ్ళు లోకంలో ఆకర్షించేటువంటి అనేక సందర్భాలు వాళ్ళని మార్చివేసేటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. అయితే అటువంటి వారు ఆకర్షింపబడి ఏమవుతున్నారంటే దేవుని విడిచిపెట్టేసి భ్రష్టులుగా మార్చేటువంటి స్థితిని మనము ఎందరో ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, పాపం చేసేవారు స్త్రీలు ఉన్నారు, అలాగే పురుషులు కూడా ఉంటున్నారు. అయితే మనము భక్తిహీనులైనటువంటి ఒక భ్రష్టురాలైనటువంటి ఒక స్త్రీని గురించి, తన స్థానాన్ని కోల్పోయినటువంటి ఒక స్త్రీని గురించి ఈ రోజున మనము కొన్ని ఆత్మీయ సత్యాలను దైవ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. అయితే భక్తిహీనటువంటి ఇశ్రాయేలీయులు యోధా రాజులని గురించి నేను ధ్యానం ఉంటుండగా వారందరికన్నా కూడా దుష్టురాలైనటువంటి ఒక రాణిని గురించి మనకు దైవ గ్రంథంలో మనకు కనబడుతుంది. ఆమె పేరు ఏంటంటే అతల్య. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ స్త్రీ పేరేంటంటే అతల్య. అతల్యాను గురించి గనక మనం చూసినట్లయితే ఆమె యోధాకు 7వ రాణిగా ఉంది. క్రీస్తు పూర్వము 841 నుండి 835 వరకు ఆమె పరిపాలించినట్లుగా దైవ గ్రంథంలో మనకి కనబడుతూ ఉంది. అయితే ఈమెను గురించి మనం ధ్యానం చేయాలంటే అతల్య అనే మాటకు అర్థం ఏమిటంటే యెహోవా గొప్పవాడు అని అర్థం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే యెహోవా యొక్క సహాయము అని కూడా అర్థం. అయితే ఈమెకున్నటువంటి పేరును బట్టి మనము చూసినట్లయితే ఆ పేరుకు తగ్గటువంటి జీవితము ఈమె పొందుకోలేకపోయింది. కనుక మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయం గనుక మనం ఒకసారి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుదాం. అహజ్యా ఏలనారంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఓమ్రీ కుమార్తె. ఆమె పేరు అతల్య. దుర్మార్గంగా ప్రవర్తించుటకు, అక్కడ వరకు చాలమ్మా. ఆమె పేరు అతల్య. అయితే అహజ్యా అంటే తన కుమారుడు ఏలుతున్నటువంటి పరిస్థితి అక్కడ మనకు కనబడుతూ ఉంది. చూడండి, అతల్యాను గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఆమె ఎవరి కుమార్తె అంటే, మనం అంతకుముందు యెజబేలును గురించి మనం చాలా సందర్భాల్లో వింటూ ఉన్నాం. ఆహాబు యెజబేలు యొక్క కుమార్తెగా ఉంటున్నట్లుగా ఇక్కడ దైవ గ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆహాబు యెజబేలు. అయితే ఈ అతల్య యూదా రాజు అయినటువంటి, అలాగే మహాభక్తిపరుడైనటువంటి యెహోషాపాతు కుమారుడు యెహోరామును వివాహం చేసుకున్నట్లుగా 21వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. అదే దినవృత్తాంతములు 21వ అధ్యాయము 6వ వచనం. అతడు ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారముగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచెను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించెను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈమె ఎవరి కుమార్తె అంటే ఆహాబు యెజబేలు యొక్క కుమార్తెగా ఉంది. అయితే యెహోరాము అంటే యెహోషాపాతు
యొక్క కుమారుడైనటువంటి యెహోరామును అక్కడ వివాహం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆహాబు కుమార్తెను పెండ్లి చేసుకున్నటువంటి ఈ యొక్క సంతతి వారు నడిచినటువంటి మార్గం ఎట్లాగుందంటే దేవుని దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించారంట. అంటే దేవుని దృష్టికి వీరు ఎలాగుంటున్నారంటే దుష్ట కార్యములు చేసేవారుగా, నడుచుకునేవారుగా వీరు జీవిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. చూడండి, తన భర్త అయినటువంటి యెహోరామును కూడా ఏం చేసిందంటే విగ్రహారాధికుడిగా మార్చివేసింది. దైవ భయం లేనటువంటి ఈ యొక్క ఈమె స్థితిని గనక మనం చూసినట్లయితే భర్తను కోల్పోతుంది. భర్త చనిపోయిన తర్వాత కుమారుడు అహజ్యాతో కూడా పరిపాలన సాగించినప్పుడు అహజ్యా కూడా యేహూతో చంపబడిపోతాడు. ఆ విధంగా భర్తని కోల్పోతుంది, అలాగే కుమారుణ్ణి కూడా కోల్పోయినప్పుడు తర్వాత ఈమె రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనకి దైవ గ్రంథంలో మనకి తెలియచేయబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి 4వ వచనంలో ఉంటుంది, యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలనారంభించినప్పుడు తను స్థిరపరచుకుని తన సహోదరులందరినీ ఇశ్రాయేలు అధిపతుల్లో కొందరిని హతము చేసెను. అంటే ఇక్కడ యెహోషాపాతు గురించి మనం చూసినట్లయితే అతని కుమారులు అందరికీ కూడా అతను బంగారాలను కానీ బహుమానాలు కానీ ప్రశస్త వస్తువులన్నీ కూడా అక్కడికి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్య పరిపాలనను ఇచ్చినట్లుగా మనకి అక్కడ కనబడుతూ ఉందన్నమాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, రాజ్య పరిపాలన విషయంలో ఒక స్త్రీగా ఆమె భర్తను కోల్పోయి అలాగే కుమారుని కూడా కోల్పోయిన తర్వాత రాజ్య పరిపాలన స్త్రీగా ఆమె పరిపాలించినటువంటిగా మనం చూస్తూ ఉంటాం. అయితే యూదా సంబంధులకు రాజు వంశులు ఎవరైతే ఉన్నారో తను ఎప్పుడైతే తన బిడ్డను తన కుమారుని చనిపోయినటువంటి సంగతి ఈమెకి తెలిసిన వెంటనే యూదా రాజులందరినీ రాజవంశులందరినీ కూడా హతము చేసినట్లుగా మనము 22వ అధ్యాయం 10వ వచనంలో మనకి కనబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈమె అనేకమైన ఘాతక చర్యలు చేస్తున్నటువంటి ప్రక్రియ మనకు కనబడుతుంది. అయితే తల్లి అయినటువంటి యెజబేలును మనం చూసినట్లయితే ఆమె కూడా ఈ రీతిగానే చేసినట్లుగా మనకి తెలియచేయబడుతుంది. ఎన్నో దుష్కార్యాలు చేస్తుంది. బయలుదేవతల్ని పూజించుట, విగ్రహారాధన చేయుట, అనేక మంది ప్రవక్తలను పోషించినటువంటి స్త్రీగా ఈ యొక్క యెజబేలు మనకి కనబడుతూ ఉంది. అయితే తల్లిని బట్టి ఆమె కూడా ఈ విధంగా మారినట్లుగా మనకి తెలియచేయబడుతుంది. ఆమె పెంపకంలో పెరిగినటువంటి స్త్రీయే ఈ అతల్య అన్నమాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దైవ గ్రంథంలో మనం చూసినట్లయితే యెజబేలు దాదాపుగా 850 మంది ప్రవక్తలను పోషించినట్లుగా మనం చూడవచ్చు అన్నమాట. అయితే ఈ సాతాను యొక్క క్రియల ద్వారా హామానే కానీ ఫరో కానీ అలాగే హేరోదులు కూడా ఈ రీతిగా యూదా జనాంగాన్ని రాజకుటుంబాలంతటినీ కూడా హతం చేసినటువంటి చరిత్ర మనకి దైవ గ్రంథంలో మనకి తెలియజేయబడుతుంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క ఆహాజు యొక్క కుమారుడైనటువంటి యోవాషు అక్కడ తప్పించబడ్డాడు. ఇక్కడ ఈమె ఏం చేసిందంటే యూదా జనాంగాన్ని కానీ రాజవంశంలో ఏది ఉండకూడదు, అంతా నశించిపోవాలి, అందరూ హతమైపోవాలని అందరినీ చంపివేయాలని ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు అక్కడ ఒక బిడ్డ తప్పించబడ్డాడు. ఆ బాబు ఏంటంటే అహజ్యా యొక్క కుమారుడు, అంటే మనవడవుతాడు అనమాట ఈమెకి. అయితే యోవాషు అని వ్రాయబడి ఉంది. యోవాషు ఒక్కడే తప్పించబడతాడు. అయితే అతల్య అక్కడ పాలన చేస్తున్నటువంటి ఆ యొక్క స్థితిలో దావీదు వంశులకు దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఒక దీపం వలె దేవుడు వారిని కాపాడుతానని చెప్పి దేవుడు వాగ్దానాన్ని మరి నెరవేర్చాలి కనుక ఆ యొక్క బిడ్డను మాత్రం బ్రతికి ఒక దావీదికి ఇచ్చి పెంచుతున్నటువంటి ప్రక్రియ మనకు అక్కడ కనబడుతూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం చూసినట్లయితే ఆ బిడ్డ 7 సంవత్సరాల వయసు వస్తుంది. అయితే యెహోయూదా అనేటువంటి యాజకుడి దగ్గర మరి ఆ శతాధిపతులను కానీ పెద్దలను కానీ వారందరినీ పిలిపించి మరి 7 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలుడును యోవాషును మరి అక్కడ తల మీద కిరీటం పెట్టి అతనికి ధర్మశాస్త్రాన్ని అతనికి అందించి పట్టాభిషేకం చేసినట్లుగా కూడా దైవ గ్రంథంలో మనం చూడవచ్చు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా కూడా మనకి 2వ రోజుల గ్రంథము 11వ అధ్యాయంలో మనకు తెలియజేయబడుతుంది. ఒకసారి చదువుదాం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము
యాజకుడు అయినటువంటి 9వ వచనం చూద్దాం. 11వ అధ్యాయంలో 9వ వచనంలో మొదటగా రాసినటువంటి మొదటి వాక్యంలో చూసినట్లయితే, అహజ్యా తల్లి అయిన అతల్య తన కుమారుడు మృతి పొందినని తెలుసుకుని లేచి రాజకుమారులందరినీ కూడా నాశనం చేసింది. చూడండి, తన కుమారుడు ఎప్పుడైతే మృతి పొందాడని తెలుసుకున్న తర్వాత రాజకుమారులందరినీ కూడా నాశనం చేసినట్లుగా అక్కడ మనము చూస్తాం అన్నమాట. అయితే 6 సంవత్సరాలు యెహోవా మందిరము 6 సంవత్సరాల వరకు యెహోవా మందిరం అందు దావీదు కూడా ఈ యోవాషు అనే తన మనవడు దాచిపెట్టినట్లుగా కూడా మనం చూడవచ్చు అనమాట. ఇక్కడ యెహోయాదా తమకిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం తను ఏం చేశాడంటే, ప్రతి మనిషిని కూడా ఆయుధాలు చేత పెట్టుకుని బలిపీఠం వద్దకు తెప్పించి రాజకుమారుని బయటకు తోడుకొని పోయి తన తల మీద కిరీటం పెట్టి అక్కడ పట్టాభిషేకం చేసినట్లుగా కూడా మనము 12వ వచనం 11వ వచనంలో మనకి కనబడుతూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యెహోయాదా అయిన అతని కుమారులు అతన్ని ఏం చేశారంటే అభిషేకించారు. అయితే అభిషేకించి సంతోష గానం పాడుతూ స్తుతిపాటలు పాడుతూ రాజు తన స్థలములో నిలిచి ఉన్నాడని వారెంతో కొనియాడుచున్నటువంటి సందర్భం మనకి అక్కడ కనబడుతూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే ఈ జరుగుతున్నటువంటి ఈ సంగతి అంతా కూడా తను తెలుసుకొని ఈ 14వ వచనంలో ఉంటుంది చూడండి. రాజు వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని కేకవేయగా యాజకుడైన యెహోయాదా సైన్యములోని శతాధిపతులకు యెహోవా మందిరమందు ఆమెను చంపకూడదు, పంక్తుల బయటికి ఆమెను వెళ్ళగొట్టుడి. చాలమ్మా, ఇక్కడ చూడండి, ఆమె ఈ సంగతి ఎప్పుడైతే ఆమె ఎరిగినదై తన వస్త్రాలు చించేసుకుంది, ద్రోహము అని గట్టిగా అరవడం మొదలుపెట్టింది. అయితే వారందరూ కూడా మందిరంలో చంపవద్దని ఆ రాజనగర వద్ద ఉన్నటువంటి ద్వారం, అదేంటంటే గుర్రపు ద్వారం. మీరు ద్వారాల గురించి నేర్చుకుని ఉన్నారు కదా. గుర్రపు ద్వారం అంటే ఆత్మీయ పోరాటం. అయితే గుర్రాలు ఉండేటువంటి ఆ ద్వారం వద్ద ఆమెను చంపాలని ఉద్దేశించి ఆమెను అక్కడ హతమార్చినట్లుగా మనం చూస్తాం అన్నమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అయితే అది మాత్రమే కాకుండా వారంతా ఏం చేశారంటే, ఇక్కడ మనం చూసినట్లయితే 18వ వచనంలో ఉంటుంది, దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దానిని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమలను చిన్నాభిన్నములు చేసి బయలుకు యాజకుడైన మత్తానును కూడా బలిపీఠం ముందర చంపివేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ చూడండి, బయలు యొక్క దేవతలను ఆరాధించడమే కాకుండా అనేక ప్రజల్ని తన వైపు తిప్పుకుంటూ ఆరాధించేటువంటి స్థితిని అక్కడ తీసుకుని వచ్చింది. దేవునికి ప్రతికూలమైన పరిస్థితులు యెజబెల్ ఏ విధంగా అయితే తీసుకుని వచ్చిందో, తన కుమార్తెగా ఉంటున్నటువంటి ఈ అతల్య కూడా అదే స్థాయికి అదే స్థితికి చేర్చుకున్నట్లుగా కూడా మనం చూస్తున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, భక్తి కలిగినటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయంటే, మనము యెహోషాపాతును చూసాం. భక్తి కలిగిన కుటుంబంలో నుంచే యెహోరామును వివాహం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ స్త్రీ ఏం చేసిందంటే తన భర్తను కూడా విగ్రహారాధికుడిని చేసేసింది. అక్కడ ఉన్నటువంటి జనులందరం కూడా విగ్రహారాధన చేయడానికి పురుకొల్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొక మాటగా మనం చూసినట్లయితే ఇక్కడ బలిపీఠం వద్ద ఆ యొక్క యాజకునటువంటి మత్తాను బలిపీఠం ముందర చంపివేసినట్లుగా 2వ రాజుల గ్రంథంలో మనం చూసి ఉన్నాం. చూడండి, తల్లి అయినటువంటి యెజబెల్ను బట్టి కుటుంబం అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అలాగే అతల్య అదంతా తెలుసుకున్నప్పటికీ కూడా తల్లి చేసినటువంటి క్రియలు ఆ యొక్క బాటలోనే తను కూడా నడిచి మరి మార్పు చెందకంటే తల్లి కంటే ఇంకా ఘోర కార్యాలను చేసి దేవునికి విరోధిగా మార్చబడింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తన కుటుంబానికి వారసులు లేకుండా చేసుకుంది. అలాగే నాశనం చేసుకుంటూ ఉన్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. చూడండి, ఇది జ్ఞానవంతురాలు చేసేటువంటి స్థితా లేదంటే మూర్ఖురాలుగా ప్రవర్తించినటువంటి స్థితా మనము ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, జ్ఞానం కలిగినటువంటి స్త్రీల వలె ఉండాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని మనం దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక తల్లిదండ్రులు అయినటువంటి వారు భక్తి మార్గంలో బిడ్డలను నడిపిస్తూ ఉన్నప్పుడు వారి భక్తిని వారు నేర్చుకునేవారుగా ఉంటారు. మనము తిమోతిని కనుక మనం చూసినట్లయితే యునేకే కానీ లోయి తన హవ్వ అయినటువంటి తల్లి అయినటువంటి ఇరువురు కూడా భక్తి మార్గంలో ఉండడాన్ని బట్టి మరి తన తల్లి యునేకేకి నేర్పించడాన్ని బట్టి యునేకే తిమోతికి నేర్పించడాన్ని బట్టి భక్తి మార్గంలో నడిచినటువంటి స్థితి మనం నేర్చుకుని ఉన్నాం. అలాగే లూదియాని కూడా మనం చూసినట్లయితే పౌలు ద్వారా
మరి దేవుని వాక్యాన్ని సువార్తాన్ని విని హృదయంలో మరి దేవుని వాక్యాన్ని నింపుకుని తను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని అంతటికి కూడా రక్షణ కలుగు చేసినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి మన భక్తి ఎలా ఉంటుంది. మన జీవితాల్లో మనం దేవుని ఎరిగిన తర్వాత మనం మాత్రమే కాకుండా మన కుటుంబం కూడా దేవునిలో ఎదుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం కదా, భర్త చాలా భక్తిపరుడుగా ఉంటాడు, కానీ భార్య మాత్రం భక్తి తనలో ఏమాత్రము కూడా కనబడదు. అలాగే భార్యలు భక్తిగా ఉంటూ దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు భర్తలు మరి ఆ విధంగా ఉంటున్నారు. ఒక వ్యక్తి అయితే అంటున్నాడు, తన భార్య రక్షణ పొందితే చాలంట, తన వెనకాలే తను కూడా వెళ్ళిపోతాడంట. మరి ఇటువంటి ఆలోచనతో ఉంటున్నటువంటి జనాంగం కూడా ఉంటూ ఉన్నారు. మరి ఇరువురు కూడా భక్తిగా జీవించడాన్ని బట్టి కుటుంబాన్ని కట్టుకుంటే వారి బిడ్డలు కూడా భక్తి మార్గంలో నడిచేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క అతల్యాన్ని చూస్తున్నాం. యెజబేలు యొక్క కుమార్తెగా ఈమె కూడా తల్లిని బట్టే మరి ప్రవర్తించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అన్ని తెలిసినదయ్యే కూడా ఏం చేసిందంటే మార్పు చెందినటువంటి స్థితి మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 13వ వచనంలో మనం చూసినట్లయితే జ్ఞానము సంపాదించేవాడు ధన్యుడంట. జ్ఞానము లేనివారు చెప్పాం, దేవుని భయం లేనివారు జ్ఞానం, దేవుని భయభక్తులు కలిగిన వారు జ్ఞానం మూలమని మనం ధ్యానం చేస్తాం. అలాగే జ్ఞానం సంపాదించేవాడంట ధన్యుడంట. ధన్యకరమైన జీవితం ఏంటండి? ఈ లోకంలో ఉంటున్న వాటి కొరకు మరి ప్రయాస పడుతూ ఉంటారు. ధనం కోసం, ఆస్తి కోసం, ఇళ్ల కోసం, సంపాదన కోసం, ఇంకా అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటివి మనకి అందినప్పుడు అదే ధన్యత, అదే భాగ్యము, అదే ఆశీర్వాదం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అటువంటి ధన్యత కాదు, కానీ లోకానుసారమైనది కాదు, కానీ దేవుడిచ్చేటువంటి యొక్క జ్ఞానము ఎవరైతే సంపాదించుకుంటారో అటువంటి వారే ధన్యకరమైన జీవితాన్ని పొందుకుంటూ ఉంటారు. ప్రైజ్ లార్డ్. చూడండి ఒక రాజ్యాన్ని ఏలేటువంటి పరిపాలన ఏలేటువంటి ఒక స్థితిని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అయినప్పటికీ కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోయింది. ఒక 3 రాళ్ళలాగా తన యొక్క కుటుంబాన్ని తనే నాశనం చేసుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అలాగే సామెతల గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో గనక మనం చూసినట్లయితే చీమలను గురించి మరి భక్తుడు మాట్లాడుతున్నాడు. సోమరి చీమల నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకోమని మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి చీమలంటే ఎంత జ్ఞానయుక్తంగా ప్రవర్తిస్తున్నాయో అటువంటి వాటిని చూసి మనం జ్ఞానం నేర్చుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. విలాప వాక్యంలో గనక మనం చూసినట్లయితే 2వ అధ్యాయము విలాప వాక్యములు 2వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి చదువుదాం. జనులు సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దేవారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుకొనుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తము. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి నదీ ప్రవాహం వలె దీవారాత్రములో కూడా మన కళ్ళంపట నీరు కారనీయాలంట. విరామం అనేది ఉండకూడదంట. చూడండి లోకం వైపు చూస్తూ ఉన్నారు, లోకంలో ఉన్న వాటి కొరకు ఏడుస్తూ ఉన్నారు. ఎదుటివారిని చూస్తే అసూయ, ద్వేషం, వారు బాగుంటే అదొక అసూయ, ఇలాగ ఆలోచన చేస్తూ ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ లోకానుసారమైంది కాదు, కానీ దైవ జ్ఞానంతో మనం ఆలోచన చేసినట్లయితే మన బిడ్డల కొరకు మనం ఏడ్చేవారంగా ఉండాలి. మన ఆత్మీయ జీవితం కొరకు మనం ఏడ్చేవారు, కన్నీరు విడిచేవారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రభువు సన్నిధిని మనం ఎప్పుడు కూడా హృదయాన్ని కుమ్మరించుకునే వాళ్ళగా మన పసిపిల్లలు, మన బిడ్డల కొరకు మనం ఏం చేయాలి? ఆయన తట్టు మనం చేతులెత్తి మనము కన్నీరు విడిచేటువంటి పరిస్థితిని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇర్మియా గ్రంథములో కూడా భక్తుడు మాట్లాడుతున్నాడు. 9వ అధ్యాయం 17వ వచనం 21 వరకు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు,
ఆలోచింపుడి, ఆలోచించుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, రోదనము చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనప్పుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలను కనుగొడి, వారిని పిలువనప్పుడి. వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. ప్రైజ్ లార్డ్. చూడండి, రోదన అనేది మన కుమార్తెలకు నేర్పాలని, ఒకరికొరకు అంగుళార్చుట విద్య అనేది నేర్పాలని మనకి దైవవాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క ఆలోచన రోదనము చేయి స్త్రీల వలె ఉండాలి. వారి తెలివిగల స్త్రీలు, జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని, అటువంటి వారిని కనుగొనండి, అటువంటి వారిని పిలవాలని, కుమార్తెలకు రోదన చేయడం నేర్పాలని దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, దైవ భక్తి గలవారమని చెప్పుకున్నటువంటి స్త్రీలకు తగినట్టుగా మనం ఏం చేయాలంటే సత్క్రియలను చేస్తూ తమను తాము అలంకరించుకోవాలని దైవవాక్యం మనకు సెలవిస్తుంది. సత్క్రియలను చేసేవారుగా అంటే ఏంటంటే మంచి క్రియలు, మంచి పనులు దేవుని కొరకు చేసేటువంటి బిడ్డలుగా మనల్ని మనము అలంకరించిన వారంగా మనం ఉండాలి. చూడండి, స్త్రీలనే కాదు, పురుషులు కూడా మూర్ఖ స్వభావం, మూర్ఖత కలిగిన వారు కూడా ఉన్నారు. ఎందుకంటే వారి యొక్క ఆలోచనలు, హృదయ అంత స్వభావం కనుక అలంకారంగా ఉంచుకొనక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పురుషులను, వారి యొక్క స్థితిగతులు ఎలా ఉంటున్నాయంటే లోకానుసారమైనటువంటి వ్యర్థమైనటువంటివి, వ్యభిచారము, దొంగతనము, అలాగే చెడుతనము, అలాగే త్రాగుడు, ఇటువంటి వారికి బానిసలైపోతూ ఉన్నారు. ఎంత వినినా తెలుసుకునినా కూడా వాటి నుంచి బయటకు రానటువంటి స్థితి, అదే మూర్ఖత్వం అన్నమాట వారికి ఉన్నటువంటిది. మరి అటువంటి వారి వలె కూడా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అందుకే వాక్యం చెప్తుందిగా, వృద్ధ స్త్రీలంట ప్రవక్తని ఏందంట భయభక్తులు గలగారుగా ఉండాలంట, యవ్వనస్తులంట, యవ్వన స్త్రీలంట భర్తకు లోబడి ఉండాలంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సారాను గనక మనం జ్ఞాపకం చేసుకునుంటే తన యొక్క అబ్రహాముని ఏమని పిలుస్తుందండి? నా యజమానుడా అని పిలుస్తుంది. ఎంత లోబడేటువంటి హృదయమో మనం గ్రహించవచ్చు. అటువంటి వారంగా మనం ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాం. అందువలన దేవుడు తుచ్చమైనటువంటి అభిలాషలకు వారి అప్పగించెను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ఒకసారి మళ్ళీ చదువుతున్నాను. స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచిపెట్టేస్తున్నారంట. స్వాభావికమైన విరుద్ధమైనటువంటి ధర్మాన్ని వారు అనుసరిస్తున్నారు. అంటే లోకానుసారమైనటువంటి చేస్తూ ఉన్నటువంటి స్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ముందుగా గనక 23వ వచనంలో మనం చూస్తే, వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమా స్వరూపములుగా మార్చివేస్తున్నారంట. హల్లెలూయా. చూడండి, దేవుని విడిచిపెట్టేస్తున్నారు. ఏది అక్షయమో ఏది క్షయమైనటువంటివో గ్రహించి లేకుండా ఉంటున్నారు. అందుకనే దేవుడు హేతువు చేత ఈ హృదయాలు దురాశలను అనుసరించి తమ శరీరాలనంట పరస్పరము కూడా అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగిస్తున్నట్లుగా చూస్తున్నాం. చూడండి, సత్యమునకు అసత్యమునుగా మార్చేస్తున్నారు. సృష్టికి ప్రతిగా స్పష్టమును పూజించి చేస్తున్నారు. ఈవిడ చేసింది ఏంటంటే, అత్తల్య చేసినటువంటిది అదే, అన్నీ ఎరిగినదే, అన్నీ తెలుసుకున్నదే. అయినప్పటికీ కూడా ఏమైతే చేయకూడని ఉంటున్నాయో అవన్నీ కూడా చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే స్త్రీలంట స్వాభావికమైన ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నారంట, స్వాభావికమైన విరుద్ధమైనటువంటి చర్యలు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇటువంటి వారు విపరీతమైనటువంటి స్త్రీలుగా ఉంటున్నారంట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అనేక సంఘటనలో మనం చూసినట్లయితే స్త్రీలు చాలా బలహీనులు. ప్రతి చిన్న విషయానికనే కాదు, ప్రతి దానికి కూడా వారి కళ్ళంబట నీళ్లు వస్తూ ఉంటాయి. కన్నీరు కాడుస్తూ బాధతో బాధపడుతూ ఉంటారు. పురుషులైతే కొంచెం దృఢంగా ఉంటారు, స్ట్రాంగ్గా ఉంటారు.
అన్ని సందర్భాల్లో వాళ్ళకి రాకపోవచ్చు, కానీ స్త్రీలైతే చాలా సందర్భాల్లో వారు కన్నీరు విడిచి బాధపడుతూ ఉంటారు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభు వారు అంటూ ఉంటున్నారు కదా, సిలువ మోచిన యేసును చూసి చాలామంది బహుమంది స్త్రీలంట ఆయన వెంబడించి ఏడుస్తున్నారంట. అందుకే ప్రభువు మాట్లాడుతున్నాడు కదా, యెరూషలేము కుమార్తెలారా నా కొరకు ఏడవకురి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి. చూడండి దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందండి. లోకాసువార్త 23:27-28 ఉంటుంది. అయితే స్త్రీలతో ఈ మాట ప్రభువు ఎందుకు చెప్తున్నాడు, ఎందుకు ఈ మాటను మాట్లాడుతున్నాడు, దానికి అర్థం ఏమిటంటే మనం గ్రహించి మనం ఆలోచన చేసినట్లయితే మిమ్మల్ని బట్టియే కదా ఈ సిలువ మోయిట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆయన మనల్ని బట్టియే కదా ఆయన సిలువ మోస్తున్నాడు. ఆ బాధను అనుభవించాల్సిన అవసరం ఏముంది? మనం చేసేటువంటి క్రియలు ఆ విధంగా ఉంటున్నాయి. ఒకసారి మనం ఆలోచించవలసిన వారంగా ఉంటున్నాం. 3 రాళ్ళగా తన కుటుంబాన్ని ఈ అతల్ని నాశనం చేసుకుంది. తనకు వంశం అనేది లేకుండా తన కుమారుల్ని కూడా పోగొట్టుకున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. భక్తిహీనురాలు మనము చరిత్రలో కనుక చూసినట్లయితే భ్రష్ట స్థితి, దుర్మార్గపు స్థితి, అనేకమైనటువంటి పేర్లు ఈమెకి రాయబడి ఉన్నాయన్నమాట. ప్రైజ్ లార్డ్. రాజ్యాన్ని ఏలినటువంటి ఒక రాణిగా ఉంటున్నప్పటికీ కూడా ఆమెకు చివరగా ఏ పేరుని సంపాదించుకుందో మనం చూడవచ్చు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట మీకు ఉదాహరణకు ఒక మాటను చెప్తాను. ఒక ఊరిలో ఒక పల్లికారుడు ఉన్నాడు. అతను చేపలు పట్టడానికి వలతో వెళ్ళి మరి సముద్రంలో ప్రతిరోజు కూడా చేపలు పట్టుకుని వస్తూ ఉంటాడంట. ఆ చేపలు పడుతూ మరి అవన్నీ కూడా భార్యాభర్తలు ఇరువురు కూడా బజారుకు వెళ్ళి వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకుని వారి జీవనాధారం అదే. అయితే ఇలా కొద్ది దినాలు ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో ఒకానొక దినాన తన భర్త మరలా చేపలు పట్టడానికి కొరకు వల విసరడం కొరకు వెళ్ళాడు. మరి వల విసిరి వస్తాడు కదా ఇంకా రావట్లేదని చెప్పి తన భార్య ఎంతగానో ఎదురు చూస్తుందంట. ఎంత ఎదురు చూస్తున్నా కూడా ఎంతసేపటికి రావట్లేదంట. అయితే ఇతను ఏం చేశాడంటే వల వేసిరాడు, చేపలు పట్టడం లేదు. చాలా కొద్దిసేపటికి అయిన తర్వాత మళ్ళీ వల విసిరాడు. చాలా బరువుగా ఉందంట. బాగా ఎత్తలేక దాన్ని బయటకు తీసాడంట. ఒడ్డుని చేర్చాడు. అందులో ఒక పెద్ద చేప పడిందంట. అయితే ఆ చేప పడిన వెంటనే తను చాలా ఆశ్చర్యపోయాడు, అలాగే భయపడ్డాడు కూడానంట. ఎందుకంటే ఆ చేప అందంట, నన్ను ఇంటికి తీసుకువెళ్ళొద్దు, నన్ను నమ్మవద్దు, నన్ను విడిచిపెట్టేసేయని మాట్లాడిందంట. ఆ మాట విన్నటువంటి ఆ పల్లికారుడు చాలా భయపడిపోయి అక్కడి నుంచి పారిపోయి తన ఇంటికి వచ్చేసాడంట, అక్కడే వదిలిపెట్టేసి. అప్పుడు భార్యతో జరిగిందంతా ఈ విషయం అంతా చెప్పాడంట. ఏమైందనంటే, నాకు ఇలా పెద్ద చేప పడింది, అది నీకేం కావాలన్నా నేను చేస్తాను, నన్ను మాత్రం విడిచిపెట్టే, నన్ను చంపద్దు, నన్ను ఏమీ చేయొద్దు అని చెప్పి మాట్లాడింది అని చెప్పి భార్యకు వచ్చి ఈ విషయాన్ని చెప్పాడంట. ఈమె చాలా జ్ఞానం కలిగినది, తెలివైంది కాబట్టి ఈవిడ ఏమనిందంటే, సరే అలాగైతే ఒక పని చెయ్యి, ఆ చేప దగ్గరికి వెళ్ళి నిన్నేమీ చేయను, నాకు కావాల్సింది నువ్వు చేస్తానన్నావు కాబట్టి నాకున్నటువంటి ఈ పూరిళ్ళు, ఈ యొక్క స్థితి అంతా మార్చివేసే, మేడ అవ్వాలి, ఒక బంగ్లా అవ్వాలి అని చెప్పి కోరుకుందంట ఈ భార్య. సరే అలాగే అదేవిధంగా ఆ భర్త ఆ చేప వద్దకు వెళ్ళి ఇదే విధంగా చెప్పాడంట. నా పూరి గుడిసె అంతా కూడా మేడ అయిపోవాలి, నాకు ఉన్నత స్థాయికి నేను వెళ్ళాలని చెప్పి కోరుకున్నాడంట. వెంటనే ఆ చేప అందంట, అలాగే అవునుగాక అని చెప్పి అనిందంట. ఇంటికి వచ్చి చూడంగానే ఆ పూరిళ్ళంతా పోయి ఒక మేడలాగా మారిపోయిందంట. అప్పుడు ఇద్దరు కూడా చాలా సంతోషపడ్డారు. ఈ చేప అనుకున్నది ఏదైతే అంటుందో అదంతా బాగానే జరుగుతుంది అని చెప్పి మరొక మాటగా అనిందంట, అందరికన్నా కూడా ఎక్కువ సంపాదన మాకు కావాలి, ఎక్కువ ఆస్తిపాస్తులు కావాలి, అలాగే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు కూడా ఏదైనా సరే అవన్నీ కూడా ఏర్పడాలి అని చెప్పేసి కోరుకుందంట. మరలా ఇతను వెళ్ళి ఆ చేప దగ్గరికి వెళ్ళి ఇదంతా చెప్పాడంట. చెప్పిన తర్వాత అలాగే అవునుగాక అని చెప్పి మాట్లాడిందంట. ఇలాగా 2 సార్లు అయిపోయింది. ఇంకా 3వసారిగా వెళ్ళి నన్ను ఈ దేశానికే రాణిని చేయమని చెప్పి కోరుకుందంట. సరే ఈ పల్లికారుడు వెళ్ళి ఆ చేపతో మాట్లాడుతూ ఉన్నాడంట,
నా భార్యను రాని చెయ్యి, ఇదే ఆఖరి కోరిక అని చెప్పేసి అన్నాడంట. అప్పుడు వెంటనే ఆ చేప అందంట, సరే అలాగే కానివ్వు, మీ భార్య రాణి అవుతుంది అని చెప్పి అనిందంట. ఇంటికి వచ్చిన తర్వాత అలాగే దేశానికి గొప్ప రాణిగా మార్చబడింది. ఇదంతా బాగానే ఉంది. చివరిగా ఒకే ఒక్క కోరిక కోరుతున్నాను, ఆ ఒక్క కోరిక మాత్రం తీర్చమను, ఇంకా అంతకు మించి నేను ఇంకేం అడగను అని చెప్పి ఈవిడ అనిందంట. సరే, భార్యని రాణిగా చూసుకుని చాలా మురిసిపోయాడంట ఈ భర్త. భార్య కూడా సరిగ్గానే అన్నీ అడుగుతుందని చాలా సంతోషపడ్డాడంట. భార్య మాట అంటే ఇతను కూర్చో అంటే కూర్చో, నుంచో అంటే నుంచో అనే టైప్ అనమాట. దీన్ని బట్టి చూస్తూ ఉంటే దీనికి ఆలోచన లేదు, అలాగే భార్య కూడా చాలా గొప్ప జ్ఞానవంతురాలు అనుకున్నాడు. అలాగే చివరిగా కోరిక ఏం కోరిందంటే, సూర్య చంద్రులను ఈరోజు బయటకు రానిద్దందంట. వెంటనే వెళ్ళి ఏ మాట చెప్తే ఆ చేప అందంట, ఇది కరెక్ట్ అయింది కాదు, మీరు మాట్లాడుతుంది ఏది కరెక్ట్ కాదు, ఇది జరిగే పని కాదు అని చెప్పేసి అనంటే, లేదు ఇదే ఆఖరి కోరిక అన్నాడంట. కాదు, ఇది మంచిది కాదు, మంచి కోరిక కాదు, సూర్యచంద్రులను ఆర్పేస్తే ఏమవుతుంది, ఉదయం రాత్రి పగలనేది ఏమీ ఉండవు కదా అని చెప్పి అనిందంట. ఇది రాణిగారి ఆజ్ఞ అని చెప్పి అన్నాడంట. అనంగానే వెంటనే ఈ చేప అందంట, రాణిగా ఏ రీతిగా అన్నీ నీకు కలిగినవో అవన్నీ కూడా పోయి నీ మొదటి స్థితికి నీకు వచ్చేస్తావు, పోచి అని చెప్పి చేదరించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. ఇక ఊసూరు అంటూ ఏం చేశాడంటే మళ్ళీ ఇంటికి చేరుకున్నాడంట. మళ్ళీ అదే పూరిళ్ళు, మళ్ళీ అదే చేపలు అమ్ముకునేటువంటి స్థితి, మళ్ళీ యథాస్థితికి మళ్ళీ వచ్చేసారంట. చూడండి, నడమంతర విస్తీరి అనమాట. మనిషికి కోరికలు ఒకదాని తర్వాత ఒకటి, దాన్ని అనుభవించే స్థితి లేదు. ఇటువంటి వారు జ్ఞానవంతులా లేక మూర్ఖులా ఒకసారి ఆలోచన చేయండి. ఇదే విధంగా కుటుంబాలు కూడా ఉంటూ ఉన్నాయి. భర్త ఒకలాగా, భార్య ఒకలాగా. భార్య మాటకి లోబడ్డం మంచిదే, భార్య మాట వినాలి, అలాగే భార్య భర్తకి లోబడి ఉండాలి. కానీ ఎంత జ్ఞానంతో ఇవి అడిగిన దానికల్లా కూడా ఒక మూర్ఖురాలుగా అడుగుతున్న ప్రతి దానికి కూడా అతను చేయడాన్ని మొదలుపెట్టాడు. చివరికి ఉన్నదంతా కూడా పోయిందనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి, ఇదంతా కూడా మనం ఎందుకు నేను చెప్తూ ఉన్నానంటే, ఏ స్థితిలో మనం ఉంటున్నామో మనం గ్రహించగలసిన వారంగా ఉంటున్నాం. మట్టితో పురుషుణ్ణి దేవుడు చేశాడు. ఆ మట్టి మీద నీరు పోస్తే అదేమవుతుంది, కరిగిపోతుంది. కానీ స్త్రీని దేవుడు దేంతో చేశాడండి, ఎముకతో చేశాడు. ఎముక మీద నీరు పోస్తే కరుగుతుందా, కరగదు. కనుక స్త్రీలు ఎటువంటి వారో మనం అర్థం చేసుకోవాలి. అలాగే మూర్ఖులుగా ఉండకుండా జ్ఞానవంతులుగా ఉంటూ దేవుని ఇచ్చేటువంటి భాగ్యమైనటువంటి జీవితాన్ని పొందుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలా పొందుకున్నటువంటి స్త్రీలు గురించి కొన్ని మాటలను మీకు తెలియపరుస్తూ ఉంటాను. స్త్రీలైనా సరే పురుషులైనా సరే మూఢురాలుగా మూర్ఖంగా ఉండకూడదండి. అందుకే లోకాసు వార్తలో 10వ అధ్యాయం 38వ వచనంలో మనం చూసినట్లయితే, చదవద్దు, ప్రభువుని ఇంట చేర్చుకున్నటువంటి మార్త వలె స్త్రీలు ఉండాలి. అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏం చేసిందండి, తన కన్నీటితో ప్రభు పాదాలు కడిగి కూర్చున్నటువంటి స్త్రీని మనం చూస్తున్నాం. ఎవరు? బోధ వినిచినటువంటి మరియని చూస్తున్నాం, పాపాత్మురాలైనటువంటి స్త్రీని. అలాగే పౌలు బోధను విని హృదయం తెరవబడినటువంటి లూదియాను కూడా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పునరుద్ధానుడైనటువంటి యేసును చూసి అక్కడ ఊరు వారందరికీ సాక్ష్యం ఇస్తున్నటువంటి ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఎవరు? మగ్ధలేని మరియ. అలాగే నేను చేసినవన్నీ కూడా చెప్పినవాడు క్రీస్తేనా, క్రీస్తు కాడా అని ఊరు వారందరికీ సాక్ష్యం ఇచ్చినట్టు మరొక స్త్రీ ఉంది. ఎవరండి? సమర స్త్రీ వలె ఉండాలి. ఆత్మల కొరకైనటువంటి ప్రాకులాడినటువంటి ప్రిస్కిల్లా వలె ఉండాలి. భక్తి కలిగిన వారు ఈ రీతిగా జీవించడాన్ని మనం ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చివరిగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము ఒకసారి మనము ఒకసారి చదవమా. 10వ అధ్యాయము 4వ వచనము. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమను తాము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి, వాన కురిసింది, వరదలు వచ్చాయి, కానీ గాలి విసిరి
ఆ ఇంటిని కొట్టాను కానీ అక్కడ ఏమైందండి, బండ మీద ఉండడాన్ని బట్టి అది పడిపోలేదు. కనుక వాక్యాన్ని వింటున్నటువంటి మన యొక్క జీవితాల్లో కూడా బండ అయినటువంటి క్రీస్తును కలిగి ఉన్నాం. మనం జ్ఞానవంతులుగా మనం ఏం చేయాలంటే ఆ ఇల్లు కట్టుకునే వారంగా మనం ఉండాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో మనం కడగబడి జీవ గ్రంథంలో ఈ రీతిగా మనము చేర్చబడాలనేదే జ్ఞానవంతులైనటువంటి ఆలోచన అని దేవుడు వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. క్రీస్తు రాకడలో నిత్యము కూడా మనము ఆయన వద్ద ఇల్లు కట్టుకునే వారంగా, పరలోక రాజ్య వారసులుగా, బిడ్డలుగా మనం కూడా చేర్చబడాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూడండి, అతల్య జీవితం ద్వారా మనం కొన్ని ఆత్మీయ సత్యాలను మనము నేర్చుకుని ఉన్నాం. ఒక భ్రష్టురాలైనటువంటి స్థితి ఆమె తెచ్చుకుంది. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను తను పాడు చేసుకుంది. ఎంతో గొప్ప రాజ్య పరిపాలన చేసినటువంటి ఆధిక్యత వచ్చినప్పటికీ కూడా దాన్ని కోల్పోయింది. తన కుటుంబాన్ని, వారసత్వాన్ని కూడా కోల్పోయినటువంటి స్థితిని మనం చూస్తున్నాం. తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటున్నారు, తల్లిదండ్రులను బట్టే బిడ్డలు కూడా భక్తి మార్గంలో నడిచేటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. మరి తల్లి ఏ విధంగా ప్రవర్తించిందో మనం చూస్తున్నాం. అనేకమైన పూజలు, బయలు ప్రవక్తలను పోషించినటువంటి స్థితి, దేవునికి విరోధకరమైనటువంటి స్థితిని మనం చేసినటువంటి యెజబేలు యొక్క తల్లి ద్వారా తను నేర్చుకుంది ఏంటంటే, తల్లి బాటలోనే ఉంటూ తల్లి చేసేటువంటి క్రియలను మరి సమర్థించుకుంటూ తను కూడా అదే దారిలో, మార్గంలో వెళ్ళి తన స్థాయిని కోల్పోయినటువంటి స్త్రీగా ఆ తల్లిను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. తన పేరుకు యెహోవా గొప్పవాడు అనేటువంటి అర్థం, మరి ఆ అర్థాన్ని ఇచ్చేటువంటి మరి అంత గొప్ప అర్థం వచ్చినప్పటికీ కూడా తన జీవితంలో అది నెరవేర్చలేకపోయినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కనుక మన యొక్క జీవితంలో, భక్తి జీవితంలో స్త్రీలు ఏ విధంగా ఉండాలంటే జ్ఞానవంతులుగా ఉంటూ, మనము 3 రాళ్ళు తన చేతులతో ఏ విధంగా ఇల్లు ఓడబెరికినటువంటి స్థితిని ఆ తల్లి ద్వారా మనం తెలుసుకుని ఉన్నాం. అటువంటి వారుగా ఉండకుండా జ్ఞానవంతులుగా మన ఇల్లును ఏ విధంగా కట్టుకోవాలో మన దేవుని యొక్క వాక్యం ద్వారా కొన్ని మాటలు మనం ధ్యానం చేసి ఉన్నాం. మరి అటువంటి వారుగా ఉంటూ మన యొక్క జీవితాల్లో కూడా జ్ఞానవంతులుగా, మరి ప్రభువు కొరకు మరి ఏ విధమైనటువంటి పరిచర్య విషయంలో, దేవుని విషయంలో, భక్తి విషయంలో ఏ విధంగా ఉంటున్నామో మనలో మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అనేక మంది భక్తి కలిగినటువంటి స్త్రీలను గురించి మనము నేర్చుకుని ఉన్నాం. అటువంటి వారి వలె ఉంటూ మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయ విషయంలో కూడా బలపడి అటువంటి కృపను ప్రభు దయచేయలాగున ప్రార్థన చేద్దాం. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి వారికి అనుగ్రహించి దయచేయను గాక. ఆమేన్. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం.